మీరు కూడా నా పొజిషన్ లో ఉంటే ఒకటి మానేయాలంటే ఏం మానేస్తారో ఒకసారి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ రైల్వే జాబ్, 4 ఏళ్ల కష్టం, వచ్చాక గౌరవం, అదే నా జీవితం. రెండోది సోషల్ మీడియా, 40 లక్షలకు పైగా ఫాలోవర్, పేరు, గుర్తింపు, గౌరవం. ఎక్కడ పోయినా సరే అన్న అంటూ ప్రేమగా ఫోటోలు కూడా తీసుకుంటారు. మూడోది సినిమా, నెక్స్ట్ ఫ్యూచర్, ఇంకా ఎక్కువ గుర్తింపు, ఇంకా డబ్బులు. ఆగస్ట్ లో మన సినిమాలు 2 రిలీజ్ అవుతున్నాయండి. 7వ తేదీ కొరియన్ కనకరాజు, 28న నేను రెడీ. సో ఈ విధంగా 3 పడవల పైన అయితే నా జీవితం నడుస్తుందండి. ఇంకొకటి నా పెళ్ళాం. ఈ రీల్స్ గిల్స్ లేనప్పుడే నాకు కొంచెం టైం అన్నా కేటాయిస్తున్నావు, ఇప్పుడు అది కూడా లేకుండా చేసామని చెప్పి రోజు అడుగుతుంటది. సాయంత్రం ఇంటికి వెళ్తే చాలు, 2 పిల్లలు డైరెక్ట్ గా వచ్చి నా భుజాల మీద కూర్చొనేస్తారు. కనీసం వాళ్ళకి 1 గంట కూడా టైం ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. ఈ మధ్యలో మా ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు అయితే వస్తూనే ఉంటాయి. లాస్ట్ 3 రోజుల నుంచి మా అవ్వ ఐసీయూ లో ఉంది. అందుకే కామెడీ వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు. నిన్న సాయంత్రమే ఆవిడ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాము. కట్ చేస్తే ఈ రోజు హైదరాబాద్ షూట్ లో ఉన్నాను నేను. హాస్పిటల్ లో ఉన్న 3 రోజులకే మా అవ్వకు ఒక 50 నుంచి 60 వేల వరకు అయి ఉంటది. పెద్ద ఆవిడ ఎందుకు అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. నేను దగ్గరుండి చూశాను. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వదిలిపెట్టలేం, ఖర్చులు భరించలేం, అట్లా పరిస్థితి మంది. అందుకే మీకు పదే చెప్తుంటాను, ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసి పెట్టుకోండి అని. వాటి అవసరం వచ్చినప్పుడు వాటిని తీసుకుందాం అంటే మనకు అవ్వదు. ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం 100% తీసుకోండి. మీకు నచ్చిన చోట తీసుకోండి. ఈ రోజుల్లో ఆన్లైన్ లో, బ్యాంకుల్లో, ఏజెంట్ల ద్వారా ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకేమైనా అయిందంటే నా ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు వచ్చేలా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నానండి. కావాలంటే మీరే చూడొచ్చు. అమౌంట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. మీ ఏజ్ కి తగ్గట్లు 400 నుంచి 500 నుంచే స్టార్ట్ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం అంటే లింక్ నా బయోలో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే బయట అయినా సరే ఖచ్చితంగా తీసుకోండి. మళ్ళీ టాపిక్ మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 ఆప్షన్ లో మీరైతే ఏం సలహా ఇవ్వగలరు?